ఎస్ వ్యూర్స్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే ఉధృతంగా జరుగుతోంది. అయితే దీని ప్రభావం ఇండియాపై ఏ విధంగా ఉంటుంది, దీని ప్రభావం ఇండియాపై ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయాలు మనకు అందించేందుకు మనతో పాటు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని లైన్లోకి తీసుకుని వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. హుసేన్ సార్, సాస్ టీవీ నుంచి. ఎలా ఉన్నారు సార్? సూపర్ ఉన్నాను సార్, చెప్పండి సార్. ఏం లేదు, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం అయితే చూస్తూ ఉన్నారు. సో భీకరంగా రోజు రోజు జరుగుతోంది. సో ఇది భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది? ఇది 13వ రోజు సార్ ఈ రోజు యుద్ధం జరిగి ఇంకా భారతదేశానికి కష్టాలు మొదలయ్యాయి. నా అనుమానం ప్రకారం ఏప్రిల్ మధ్యం వరకు ఈ యుద్ధం బాగా మంచి సీరియస్ ఫేజ్ ఉంటుంది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టొచ్చని ఊహిస్తున్నాను సార్. అంటే 2 రోజుల క్రితమే ఇరాన్ కొంత సంధికి వచ్చినట్టు, అంటే మేము యుద్ధం విరమిస్తాము ఒకవేళ అమెరికా వెనక్కి తగ్గే పని అయితే అనేటటువంటి సందేశాలు పంపించిందని విన్నాం. కరెక్టేనా సార్ అది? అది కరెక్టే సార్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి అంతా అయిపోయింది. అమెరికా చేయాల్సిన మెయిన్ యుద్ధం కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న భౌగోళికంగా ఉన్న వాళ్ళ అడ్వాంటేజ్ వల్ల వాళ్ళు మిగతా ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఓకే, ఆ ఒత్తిడి కొంచెం పనిచేస్తోంది అని అర్థం. ఇరాన్ ఇక్కడ పై స్థాయి సాధించింది అనుకోవచ్చా మనకు వస్తున్న వార్తలను బట్టి? లేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళ దేశం బాగా నష్టపోయింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే మన పాతకాలంలో వాళ్ళు కదా పోయేటప్పుడు ఒక్కనే పోని మిమ్మల్ని కూడా వేసుకుపోతానని. ఓకే, సో 4 దెబ్బలు మిగతా వాళ్ళు కూడా వేసే ప్లాన్ లో ఉన్నారు. వాళ్ళైతే బాగా దెబ్బతిన్నారు. వాళ్ళ దేశం మళ్ళీ కోలుకోవడానికి 20-30 ఏళ్ళు పట్టచ్చు. ఓకే, సో ఎక్కువగా ఇజ్రాయెల్ నష్టపోయిందంటారా, ఇరాన్ నష్టపోయిందంటారా ఈ యుద్ధం వల్ల? ఇజ్రాయెల్ నష్టపోయింది, ఇరాన్ నష్టపోయింది, అమెరికా కూడా నష్టపోయింది. కానీ వాళ్ళు వార్తలను కట్ చేసేస్తున్నారు. ఓకే 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 వార్తలు బయటకు రానికుండా చూస్తున్నారు. వాళ్ళ సెన్సార్షిప్ వల్ల అమెరికా 3 యుద్ధ విమానాల్ని, 2 ట్రాన్స్పోర్ట్ విమానాల్ని, వాళ్ళ దగ్గర ఉన్న సైనికుల్ని కోల్పోవడం వాళ్ళు చేసిన యుద్ధంలో ఇంతవరకు ఎప్పుడు జరగల. ఓకే, ఇజ్రాయెల్ తన దగ్గర చాలా పెద్ద ఐరన్ డోమ్ ఉందని, తర్వాత తన దగ్గర చాలా మిజైల్స్ ఉన్నాయని అనుకున్నవన్నీ ఇరాన్ ముందు తేలిపోయినాయి. ఓకే, ఇరాన్ తను చాలా గట్టిగా పోరాడగలను అనుకున్నది వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితుల వల్ల. అప్పటికే వాళ్ళు చాలా నష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు దాకా పోయిన సంవత్సరం కూడా యుద్ధం జరిగింది కాబట్టి వాళ్ళు ఇంకా అంత దెబ్బ కొట్టలేకపోయారు, కొట్టాలనుకున్న దెబ్బ. ప్రధానంగా ఈ డ్రోన్స్ మీదే అటాక్ చేశారు మీరు అన్నట్టు, ఐరన్ డ్రోన్స్ మీదే అని చెప్పి అంటూ ఉన్నారు. అవును, వీళ్ళు చేసే చిన్న ఇండిజినస్ డ్రోన్స్ తయారు చేసి ఇరాన్ వాళ్ళ మీద ప్రయోగించింది. అది వాళ్ళ డోమ్ తట్టుకోలేకపోయింది. మల్టిపుల్ గా క్లస్టర్ గా విడుదల చేయడం వల్ల టెక్నాలజీ, ఇరాన్ దగ్గర ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని వాళ్ళు ఊహించలేకపోయారు. రైట్ సార్, చివరిగా అంటే మీరు ఎమర్జెన్సీలో వెళ్తున్నారు కాబట్టి చివరిగా ఈ యుద్ధ ప్రభావం భారతదేశం మీద తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? భారత్కి కొంచెం కష్టాలు సార్. మన ప్రభుత్వాన్ని సహకరించాలి. ఎందుకంటే నిన్నటినే పార్లమెంట్ లో మినిస్టర్ ప్రకటించారు, అంతకుముందు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ప్రకటించారు. వాణిజ్యమైన సిలిండర్లకి కష్టం ఆల్రెడీ లింకులు పెట్టేశారు, కంట్రోల్ పెట్టేశారు. కమర్షియల్ సిలిండర్ కి కంట్రోల్ పెట్టారు. డొమెస్టిక్ సిలిండర్ కి 17 రోజుల నుంచి 25 రోజులు చేసేశారు. కొంచెం కష్టకాలం. మనం కోవిడ్ కాలంలో ఎంత కష్టపడ్డామో, అందరం కలిసికట్టుగా ఉన్నాము, మనందరం కలిసి మన దేశాన్ని కాపాడుకున్నాము. అలా కాపాడుకోవాల్సిన పరిస్థితి 1.5 నెల 2 నెలలు మనకు ఉంటుంది. అంటే ఈ యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం ఉందా? యుద్ధం కొనసాగినా మనకి షిప్స్ రావాలి కదా. ఓకే, ఆ షిప్స్ వచ్చేంత వరకు పరిస్థితి సెటిల్ అయ్యి మళ్ళీ అంతా నార్మల్ అయ్యేంత వరకు మనం కొంచెం గట్టిగా నిలబడాలి. రైట్ సార్, చాలా ధన్యవాదాలు సార్ ఈరోజు మాతో కనెక్ట్ అయినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి యుద్ధం కొనసాగే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 15వ తేదీ వరకు యుద్ధం కొనసాగేటువంటి పరిస్థితి ఉంది, కానీ వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపించడం లేదు కనుచూపు మేర. కాబట్టి మనం కొంత అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఇంధన వినియోగంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన మేరకు మాత్రమే ఇంధనాన్ని ఉపయోగించడం, అవసరమైన మేరకు మాత్రమే వాహనాలు బయటకు తీయడం, ఇటువంటివి చేస్తూ ఇంధనాన్ని పొదుపుగా వాడుకుంటుంటే ఇంకా కీలకమైనటువంటి సమయం. కాబట్టి ఉన్న ఇంధనాన్ని సాధ్యమైనంత పొదుపుగా వాడడం ఇప్పుడు మన చేతిలో ఉండేటువంటి పని.
సో అదేవిధంగా స్టాక్ మనం తీసుకొచ్చి పెట్టేసుకోవాలి అని వేరే వాడికి దొరకకుండా మనం స్టాక్ తీసుకొచ్చి 2 లీటర్లు 3 లీటర్లు 4 లీటర్లు ఇంట్లో ఆయిల్ కానీ ఇంకోటి కానీ మనం తీసుకొచ్చి టన్నుల కొద్దీ స్టాక్ చేసేసుకుంటే పక్కవాడికి లేకుండా చేయడం కాదు, కానీ సో మనకు నెలకు సరిపడా తీసుకొచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. 15 నుంచి ఒక నెలకి ఎంత కావాలో అంత, అంటే వంట నూనె కావచ్చు, ఇంకా గ్యాస్ అంటే ఒక సిలిండర్ తెస్తే నెల సరిపోతుంది అనుకోండి. ఇంకా పెట్రోల్ వరకు తీసుకుంటే పెట్రోల్ కొంత స్టాక్ పెట్టుకుంటే సరిపోతుంది. పక్కవాడికి లేకుండా మనం చేసుకోవడం, తెచ్చి స్టాక్ చేసుకోవడం అనేది మంచిది కాదు. అలా కాకుండా 15వ తేదీ వరకు మన దగ్గర కూడా స్టాక్ ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువగా ఎవరు కూడా నిల్వ చేసేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. అలా చేస్తే ఇతరులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అని ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఏదైతే ప్రతినిత్యం మనకు సూచనలు సలహాలు అందిస్తుందో దాన్ని అనుసరిస్తూ ఎక్కడ కూడా మనం నష్టపోకుండా పక్కవాళ్ళు నష్టపోకుండా ముందుకు సాగాలనేది ఈనాటి ప్రత్యేక విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.